ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఇప్పటికే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ కార్మికుడు ఒంటికి నిప్పంటించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నల్గొండలో మరో కార్మికుడు ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు అడ్డుకున్నారు. కష్టాలు భరించలేక కార్మికులు త్యాగానికి సిద్ధమవుతున్న ప్రభుత్వ నేతల గుండెలు కరగట్లేదు. ఆర్టీసీ కార్మికుల 32 సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పడం లేదు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో మళ్లీ ఆత్మహత్యలు జరుగుతుండడం దారుణం. ఇవి ఏమాత్రం ఆత్మహత్యలు కావు, ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేరేపిస్తున్న హత్యలే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్చలు జరపకుండా కాలయాపన చేస్తుండడంపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, వరంగల్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అలాగే నల్గొండలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమారు, నల్గొండ బస్ స్టాండ్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా కలకలం దిగింది. 2 రోజులుగా సమ్మె చేసినటువంటి ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైనటువంటి దృక్పథం రాకపోవడంతో ఇక తమ సమస్యల పరిష్కారం కాదు, తమంతా కూడా ఈ విధంగానే బాధపడాల్సి వస్తుంది. వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ రాష్ట్రాలకు చేసినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ రావుల వెంకన్నటువంటి బస్సు డ్రైవర్ ఒంటిపైన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. దీంతో తేరుకున్నటువంటి అటువంటి తోటి కార్మికులు పోలీసులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతానికైతే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతన్ని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులందరూ కూడా మనోవేదనకు గురై వారి కుటుంబాలంతా కూడా రోడ్డు మీద పడి ఏడుస్తా ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాటిచ్చి మోసం చేసింది. ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీని విలీనం చేస్తాను, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేస్తానని రేవంత్ రెడ్డి మాటిచ్చి పచ్చి మోసం చేశారంటూ కూడా వాపోతా ఉన్నారు. రెయిన్బోవులు కష్టపడితే 14 గంటల పాటు కూడా తమను కష్టపెడతా ఉన్నారు. ఈ 14 గంటల పాటు కష్టపడితే కూడా కేవలం 25,000 రూపాయలు 30,000 రూపాయలు మాత్రమే తమకు జీతం వస్తుంది. తమ కుటుంబ సభ్యుల్ని చదివించలేకపోతున్నాం, పిల్లల చదువులు చదివించలేకపోతున్నాం. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు కూడా ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా ఆర్టీసీ కార్మికులని వేధిస్తుంటూ రావుల వెంకన్న కన్నీటి పరిమితమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు ఈ గతి పట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి నా చావుతోనేం సరే ప్రభుత్వం దిగి రావాలి, నా చావుతోనేం సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలంటూ రావుల వెంకన్న ఈ రోజు ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. మరొక 24 గంటల్లోగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకపోతే, తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఖచ్చితంగా తాను మరొకసారి కూడా ఆత్మహత్యం చేసుకుంటానంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అతన్ని పరామర్శించారు, కొండంత భరోసా ఇవ్వడం జరిగింది. మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదాం, ప్రభుత్వం పైన పోరాటం చేద్దాం, కానీ ఎవరు కూడా ఇలాంటి చర్యలు పాల్పడొద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యాలు పాల్పడొద్దు, నిలబడదాం, కొట్లాడదాం అంటూ కూడా అక్కడ భరోసానిస్తూ అక్కడ నిరసన ర్యాలీ కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా రావుల వెంకన్న ఒంటిపైన పెట్రోల్ పోసుకోవడంతో ఒక్కసారిగా కలకలం జరిగింది. ఇప్పటికే సరే ప్రభుత్వంలో కదలిక రావాలి, ప్రభుత్వంలో చలనం రావాలి అంటూ కూడా నినాదాలు చేశారు. మొత్తం మీదైతే ఆర్టీసీ కార్యక్రమంగా సమ్మె అనేది రోజు కూడా ఉధృతం అవుతా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.